అది దావోస్ మీటింగ్ కాదు, కానీ పెట్టుబడులు పెట్టేటోళ్ళు బిజినెస్ మ్యాన్లు లైన్లు కట్టిండ్రు. సినిమాల అవార్డుల ఫంక్షన్ అసలుకే కాదు, కానీ పెద్ద పెద్ద తోప్ సెలబ్రిటీలంతా మురిసిపోయినరు. క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా కాదు, అయినా మేటి ఆటగాళ్ళు ఎంతో మంది మెరిచిపోయినరు. ఆల్ పార్టీస్ అఖిలపక్షం సమావేశం కూడా కాదు, కానీ పార్టీలతోటి సంబంధం లేకుండా లీడర్ అంతా హాజరికి వస్తుండ్రు. ఈ ముచ్చట దేని గురించి ఈ పాటికి అర్థమై ఉంటది కదా, ఇంకెందుకు ఆలస్యం చూసొద్దాం పాండ్రి. అయోధ్య రామయ్య అందరినీ ఒక ప్రేమలకు దింపేసిండు. ఒకరిది ఒక రంగం అయితే ఇంకోటిది ఇంకో రంగం. కుదిరితే యాన్నో ఒకడ ఇద్దరు ముగ్గురు కలుసుకుంటారు కానీ ఇట్లంతా జట్టుకు జట్టే కలుసుకునే ఛాన్స్ దొరకదు కదా. చాండ్రోళ్ళకి ఏదో గెట్ టుగెదర్ దావత్కు పోయి ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, పిల్లలు బాగున్నారా నడుచుకున్నట్టే సెలబ్రిటీలు అంతా కలిసి హాయి చెప్పుకోనిక అయోధ్య వేదిక అయింది. ఓ దిక్కు రాములవారి పూజ జరుగుతుంటే ఇంకో దిక్కు మళ్ళీ ఎప్పుడు కలుస్తామా అని ఛాన్సేపు అచ్చరాలు ముచ్చరాలు పెట్టుకున్నారు అయోధ్యకు పోయిన సెలబ్రిటీలు. పవన్ కళ్యాణ్ సార్ అయితే తొవ్వంట పోయిన కానుంచి లోపల రాముని గుళ్ళు అడుగుపెట్టిందాక ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇచ్చి బయట ఉన్న అభిమానులను ఉసారి చేసిండు. బయట అందరూ ఆయనతో సెల్ఫీ తీసుకొని మురిచిపోతే అయోధ్యలోనేమో పవన్ సారే రాములవారి గుడితో సెల్ఫీ తీసుకొని అమ్మే నేను అయోధ్యకు వచ్చినా అన్నట్టు పోజ్ ఇచ్చిండు. ఇక వాళ్ళన్న చిరంజీవి అంబానీ సార్తో ఛాన్సేపే మాట్లాడుతుంటే ఎవరో కెమెరామెన్ అగోయిన త్రిబుల్ సినిమాలో హీరో రామ్ చరణ్ నాయన కదా అని పచాయించి కెమెరా గుంజిండు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మేడం అయితే ఆప వశం కాకుంటే ఎగిరి దుంకింది. రాములవారి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంటే భక్తి పరవశంలో మునిగిపోయిన కంగనా మేడము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని కూడా మురిసిపోయింది. ఇక ఈ వీడియోలు అయితే సోషల్ మీడియాని చెక్ చేసి కిర్రాక్పో మేడం అనే అభిమానులతో చప్పట్లు కొట్టించింది. ఇక 30 years ఇండస్ట్రీ బాబు సార్ అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి పరిచయమైన గొప్ప గొప్ప వాళ్ళంతా కలుసుకున్నాడు. పంచే గించే గట్టిగానే కట్టుకొని చేతిలేదో పైలు పట్టుకొని బాబు సార్ పోతుంటే వాళ్ళే గుర్తుపట్టి అలో సార్ ఎట్లున్నారు అని పలకరించారట. ఇక రజనీ సారు, అమితాబ్ బచ్చన్ సారు, పీటీ ఉష మేడం, ఓహో ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దనే ఉంది. మన తెలంగాణకి వెళ్ళైతే కొండా విశ్వేశ్వరరెడ్డి సారు, పసుపు బోర్డును సాధించిన ఎంపీ ధర్మపూర్ అరవింద్ అన్న అయితే అందరికంటే ముందుగానే పోయినట్టున్నారు. ఏమో ముందల సీట్లనే కూర్చుంటే డౌట్ వచ్చింది. మొత్తానికి ఇట్లా వేరు వేరు రంగాల టాప్ పొజిషన్ ఉన్న సెలబ్రిటీలు అందరినీ ఒక్కతానే కలిపి కొత్త సంబరాల్ని తీసుకొచ్చింది అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ఈవెంట్.